మల్కాజ్గిరిలో ఈటలకే మొగ్గు. జన్ లోక్పాల్ సర్వేలో ఆసక్తికర విషయాలట. బీజేపీ 37.38%, కాంగ్రెస్ 35.38%, బీఆర్ఎస్కు 24.93%, ఇతరులు 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందట. దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్గా మారింది. ఈ నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టుగా సర్వేలో తేలింది. జన్ లోక్పాల్ సర్వే 2024 ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీ 37.38%, కాంగ్రెస్ 35.38%, బీఆర్ఎస్ 24.93%, ఇతరులు 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వే పేర్కొన్నది. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ఏ గెలిచింది. అయినా కూడా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది. చూడండి ఒక్కసారి. అయినా ఇక్కడ థర్డ్ ప్లేస్ ఏముంది అంటే ఈ ఎలక్షన్లకి, అసెంబ్లీ ఎలక్షన్లకి అసలు సంబంధమే లేదు. ఇది దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్, దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్స్. కాంగ్రెసా బీజేపీ అన్నదాన్నే మీరు ఎంచుకోండి. ఈ బీఆర్ఎస్ దానివల్ల ఉండేది లేదు, పోయేది లేదు, ఉపయోగమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. కొంత వాళ్ళు బీజేపీతో ఫైట్ చేసి ఏమైనా నిధులు తేయగలుగుతారు వాళ్ళకి సీట్లు ఇస్తే. బీజేపీకి సీట్లు ఇస్తే వాళ్ళు ఆల్రెడీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్ళదే ఉంది. అది కనబడుతున్నది కాబట్టి వాళ్ళ ద్వారా ఏమైనా నిధులు వచ్చే అవకాశం. ఈ రెండు పార్టీలకే అర్హత ఉంది తప్ప మీరు బీఆర్ఎస్కి ఓటేస్తే మొత్తం మూసి నదిలేసినట్టే లెక్క. సో అందుకే మల్కాజ్గిరిలో ఈటలది కొంత హవా కనబడుతున్నట్టు ఈ సర్వే చెప్తా ఉన్నది.